హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక కట్ట గోంగూరను తీసుకొని ఆకులు తీసి శుభ్రంగా నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. 6 నుంచి 7 పచ్చిమిరపకాయలని, 2 టమాటాలని అలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 5 నుంచి 6 మిరియాలు, 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా బాగా ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి గోంగూర అలా బాగా మెత్తగా ఉడికాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోంగూర బాగా ఉడికాక మెత్తగా వేనుపుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని, కొంచెం కరివేపాకుని, 4 ఎండుమిరపకాయలని వేసుకొని వేపుకోవాలి. తాలింపు వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న గోంగూరని, మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయల పొడి ఉంటుంది కదా, అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.